సెలబ్రేషన్ స్టోరీ చూద్దాం. ఇది ఐపీఎల్ 2010 లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ మధ్య మ్యాచ్. సిఎస్కే టాస్ గెలిచి ఫీల్డింగ్ చూస్ చేశారు. పంజాబ్ సైడ్ నుండి షాన్ మార్ష్ మరియు మహేలా జయవర్ధనే ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. మహేలా ఫస్ట్ బాల్ నుంచి అగ్రెసివ్ మోడ్ లో ఆడడం స్టార్ట్ చేశాడు. జస్ట్ 7 బాల్స్ లో 21 రన్స్ చేశాడు. కానీ థర్డ్ ఓవర్ లాస్ట్ బాల్ లో సుదీప్ త్యాగి కవర్స్ లో బ్రిలియంట్ క్యాచ్ పట్టి మహేలా జయవర్ధనే పెవిలియన్ కు పంపాడు. తర్వాత కుమార్ సంగాకార గ్రీస్ కు వచ్చాడు. మార్ష్ తో కలిసి పంజాబ్ ఇన్నింగ్స్ ని స్టెబిలైజ్ చేశాడు. 10 ఓవర్స్ కి స్కోర్ ని 90 రన్స్ కి తీసుకెళ్లారు. 11th ఓవర్ లో అశ్విన్ సంగాకారాన్ని క్లీన్ బౌల్ చేసి పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత ప్యూర్ డిస్ట్రక్షన్ చూసాం. షాన్ మార్ష్ మరియు ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరు సిఎస్కే బౌలర్స్ ని టోటల్ గా పనిష్ చేశారు. మార్ష్ సెన్సేషనల్ నాక్ ఆడాడు. 57 బాల్స్ లో 88 రన్స్ చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ కూడా 27 బాల్స్ లో 44 రన్స్ చేశాడు. ఇద్దరు కలిసి జస్ట్ 48 బాల్స్ లో 99 రన్స్ యాడ్ చేశారు. పంజాబ్ టోటల్ గా 192 రన్స్ కి తీసుకెళ్లారు. అంటే అదొక హ్యూజ్ టార్గెట్. సిఎస్కే కి ఇది డి ఆర్ డై మ్యాచ్. గెలవకపోతే టోర్నమెంట్ నుండి అవుట్ అవుతారు. సెమీఫైనల్ కి క్వాలిఫై అవ్వాలంటే విన్ మ్యాండేటరీ. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక సిచ్యువేషన్ టఫ్ అయింది. థర్డ్ ఓవర్ లోనే సిఎస్కే ఫస్ట్ వికెట్ పడిపోయింది. మాథ్యూ హెడెన్ జస్ట్ 13 రన్స్ కి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ ఓవర్ లో సంగాకార మురళీ విజయ్ ని బ్రిలియంట్ గా స్టెంప్ అవుట్ చేసి మ్యాచ్ ని పంజాబ్ కంట్రోల్ లోకి తీసుకెళ్లాడు. 4 ఓవర్స్ లో సిఎస్కే స్కోర్ 26-2. అప్పుడే సురేష్ రైనా మరియు బద్రీనాథ్ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసి ఇన్నింగ్స్ ని రీబిల్డ్ చేశారు. స్కోర్ ని 90 రన్స్ దగ్గరికి తీసుకెళ్లారు. 27 బాల్స్ లో 46 రన్స్ చేసిన రైనా కవర్స్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇప్పుడు గ్రీస్ లో వరల్డ్స్ బెస్ట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని. ధోని ఎంట్రీలోనే బౌండరీతో స్కోర్ ఓపెన్ చేశాడు. కానీ సిఎస్కే కి ఇంకా 84 రన్స్ కావాలి 48 బాల్స్ లో. ధోని యాక్సలరేషన్ స్టార్ట్ చేశాడు. బద్రీనాథ్ కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు 36 బాల్స్ లో. కానీ తర్వాత స్టెంప్ అవుట్ అయ్యి పెవిలియన్ కు వెళ్ళాడు. ఇప్పుడు టోటల్ ప్రెషర్ తలా ధోని షోల్డర్స్ మీద పడింది. లాస్ట్ 12 బాల్స్ లో 29 రన్స్ కావాలి. స్ట్రైక్ లో ఎంఎస్ ధోని. 19th ఓవర్ లో ధోని ఫస్ట్ 2 బాల్స్ ని బౌండరీస్ హిట్ చేసి టోటల్ గా 13 రన్స్ వచ్చాయి. ఇప్పుడు సిఎస్కే కి లాస్ట్ 6 బాల్స్ లో 16 రన్స్ కావాలి. లాస్ట్ ఓవర్ బౌల్ చేయడానికి ఇర్ఫాన్ పఠాన్ వచ్చాడు. ఫస్ట్ బాల్ ధోని కవర్స్ మీద బౌండరీ కొట్టి ఇమీడియట్ గా ప్రెషర్ పెట్టాడు ఇర్ఫాన్ పఠాన్ మీద. నెక్స్ట్ బాల్ లో ఇర్ఫాన్ పఠాన్ కంబ్యాక్ ట్రై చేశాడు. ధోని లాఫ్టెడ్ షాట్ ఆడాడు. కవర్స్ మిడ్ ఆఫ్ మధ్యలో నో మ్యాన్స్ ల్యాండ్ లో పడింది. అండ్ ధోని స్మార్ట్ గా 2 రన్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ బాల్ లో ధోని ఫుల్ పవర్ తో బాల్ ని డైరెక్ట్ గా లాంగ్ ఆన్ మీద హ్యూజ్ 6 కొట్టాడు. ఇప్పుడు సిఎస్కే కి 3 బాల్స్ లో 4 రన్స్ కావాలి. పంజాబ్ ప్లేయర్స్ ఫేసెస్ లో